హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు నేనైతే కనుక ఏటకాళ్ళు పాయా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఏటకాళ్ళు పాయా చేస్తున్నా. ఇది మొన్న జాకూరు వెళ్ళినప్పుడు తెచ్చారు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడికైతే కనుక తోడు తీసేసి తెచ్చేస్తారో, ఈ తోలు తీయకుండా ఇంటితో తెచ్చారు. నేనైతే ఇంటికి తెచ్చుకుని కాల్చుకున్నాను. ఇవి చూడండి ఫ్రెండ్స్, కాల్చుకున్నాను. ఇప్పుడైతే ఏటకాళ్ళు పాయా చేస్తున్నాను. హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మీ అందరూ బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. అలాగే నేను పెట్టిన వీడియోలకి లైక్ కొడుతున్నారో, కామెంట్ పెడుతున్నారో, అలాగే సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు నేనైతే కనుక ఏటకాళ్ళు పాయా చేస్తున్నాను. ఇవి అయితే కొద్దిగా ఉడకమెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఏటకాళ్ళు మొన్న అక్కడికి మేము జాకూరు వెళ్ళినప్పుడు తెచ్చారు. మామూలుగా అయితే కనుక తోలు తీసి తెస్తారో, తోలు తీయకుండా తెచ్చారు. నేను కాల్చుకున్నాను ఇవి ఎంటుకలతో ఉండగా. ఇది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. అయితే కనుక ఇప్పుడు నేను ఇది ఏటకాళ్ళు పాయా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో నూనె పోసుకున్నాను, ఆయిల్ కాడ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీంట్లో చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ పోసుకున్నా. అలాగే నేను అల్లము, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఉల్లిపాయ మొత్తం మిక్సీ పట్టాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం ఉప్పు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు ఉప్పు వేసుకుందాం, సరిపడా ఉప్పు. అలాగే పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి అలాగే కారం కడేసుకుందాం. ఇప్పుడు సోపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అల్లం వెల్లుల్లిపాయ ఇక్కడ మగ్గిపోయింది. ఇప్పుడు అలాగే మనం ఉడకబెట్టుకున్న ఏటకాళ్ళు దీంట్లో వేసుకుంటాము. చూడండి, ఇది మీకు సింపుల్గా అయిపోద్ది ఫ్రెండ్స్. ఇలాగా ఏటకాళ్ళు పాయా సూప్, పాయా కర్రీ బాగా అయిపోద్ది. ఇప్పుడు ఇలాగా ఎక్కువ టైం పట్టదు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఏటకాళ్ళు పాయా మీకు రిస్క్ అనిపించకుండా వెంటనే చక్కగా చిటుకులో అయిపోద్ది కూర, ముందు ఉడకబెట్టుకుంటే. చూడండి, ఈ మగ్గిపోతాము కొద్దిగా కదా ఫ్రెండ్స్. ఇప్పుడు యాలక్కాయ, లవంగ మగ్గ, దాల్చిన చెక్క, అలాగే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, దీంట్లో వేసుకున్నాను. మగ్గిపోతున్నాయి ఈ కడ, మొక్కల కడ మగ్గుతున్నాయి ఫ్రెండ్స్. అలాగే దీంట్లో ఇప్పుడు ఉడకబెట్టుకున్న వాటర్ పోసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ముందుగా ఉడకబెట్టుకున్న వాటర్ ఇవి. ఇప్పుడు బాగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం మూత పెట్టుకుని ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఉడకనిద్దాం అలాగా ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఎగరాలి పాయా, ఏటకాళ్ళు పాయా ఇంకా ఎగరాలి ఫ్రెండ్స్. ఇంకా కొద్దిగా వాటర్ ఉంది, ఇది బాగా ఎగరనిద్దాం. మళ్ళీ మూత పెట్టుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర కడ వేసుకుంటాం దీంట్లో. ఏటకాళ్ళు పాయా అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, చక్కగా గ్రేవీ వచ్చేస్తే ఏటకాళ్ళు పాయా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ప్లీజ్ బెల్ బటన్ సబ్స్క్రైబ్. హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మీ అందరూ బాగున్నారని దేవుని ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను ఏటకాళ్ళు పాయా చేసాను ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నదో. చూడండి ఫ్రెండ్స్, ఇది ఏటకాళ్ళు పాయా, చాలా గ్రేవీ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, రోటీలోకి, చపాతీలోకి, అలాగే రైస్లోకి చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ పండుగ. నేను పెట్టే వీడియో ప్రతిదీ కూడా ఫుల్ వీడియో కూడా పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఇది ఏటకాళ్ళు పాయా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.